చేయిస్తలేడు ఆ భూమే లేడు అయిపోయింది ఇక్కడ ఎన్ఐటి వరంగల్ చేసి 2 years బ్యాక్ అండ్ యూపీఎస్సీ ప్లస్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి జిల్లా పంచాయతీ అధికారిగా ఒక 25 days బ్యాక్ జగిత్యాలలో ఛార్జ్ తీసుకున్నాను. ఇది నా మొదటి బయట ఇక్కడ ప్రోగ్రామ్ సారంగపూర్కి రావడం కూడా మొదటిసారి. సో గ్రామ పంచాయతీలో విలేజ్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మనం తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, మనకి ఎక్కువ శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ఒక గ్రామం డెవలప్ అవ్వాలంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇలాంటి కార్యాలయాలు ఎంత సౌకర్యంగా ఉంటాయో అక్కడ పనిచేసే వారి కార్యకర్తలకు, పనిచేసే సెక్రటరీ కానివ్వండి, స్పెషల్ ఆఫీసర్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి సౌకర్యంగా ఎటువంటి ఇది ఆన్లైన్, ఇప్పుడు అన్ని ఆన్లైన్ అయిపోయి, సో ఆన్లైన్ కంప్యూటర్ టెక్నాలజీ ఇలాంటి అన్ని వస్తేనే మీ ప్రజలందరికీ కూడా సేవలు త్వరగా అందించడం కూడా జరుగుతుంది. ఇటువంటి సిటిజన్ చార్టర్ అంటే ప్రజలకు ఎటువంటి సేవలు ఇవ్వాలో కూడా అది ఒక బోర్డు పెట్టడం జరిగింది. మీకు బిల్డింగ్ పర్మిషన్ కానివ్వండి, మీ ల్యాండ్ మ్యూటేషన్ కానీ ఏది చేసుకోవాలన్నా కూడా పంచాయతీ కార్యాలయానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ టైం లిమిట్లో చేయకపోతే మీరు వారిని ప్రశ్నించవచ్చు కూడా. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ గారికి మరియు మిగతా ప్రతినిధులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా ఇలానే ఈ జిల్లాలో నేను మరింత కొత్తగా, ఇది నా మొదటి పోస్టింగ్ కాబట్టి నేను ఇంకా కొత్తగా నేర్చుకొని మీకు కూడా వీలైనంత నా సేవ అందించడానికి నేను ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు. ఈనాటి ఒక మంచి కార్యక్రమానికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళందరికీ, ఏపీఎం గారికి, అధికారులకు, పోలీసు అందరికి కూడా పేరు పేరున పాత్రికేయ మిత్రులకు, ఈ గ్రామానికి సంబంధించిన వివిధ కుల సంఘాల పెద్దలకు కావచ్చు, మండలకు సంబంధించిన నాయకులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా మా అక్క చెల్లెలకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి ఈరోజు పెంబెట్ల కోనాపూర్ సంబంధించి దళిత వాడలలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్కు భూమి పూజ కార్యక్రమం చేసినాం. 2 కలిపి దాదాపు 35 లక్షలతోటి సీసీ రోడ్లు వేస్తున్నాం. మరి దానితో పాటుగా ఈరోజు ఇక్కడ కోనాపూర్లో గ్రామ పంచాయతీ నిర్మాణం కొంచెం లేట్ అయింది. పెంబెట్లలో బ్రహ్మాండంగా మనం కట్టుకుని ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం. అప్పుడు మంత్రి గారు చేతుల మీదుగా విప్ ఉంటే లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పుడు మంత్రి గారు, ఈరోజు డిపిఓ గారు, నేను అందరం కలిసి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసాం. మరి గ్రామ పంచాయతీ అంటే జిల్లా కలెక్టరేట్ ఎట్లనో ఒక గ్రామానికి గ్రామ పంచాయతీ అట్లా. ఇక మన సెక్రటరీ కలెక్టర్ లెక్క చాలా బాధ్యత ఉంటుంది. అన్ని నీళ్లు రాకున్నా, కరెంట్ రాకున్నా, ఇంటి పర్మిషన్ అన్నా, ఇంకన్నా అక్కడ పెద్ద లిస్ట్ పెట్టి దాని ప్రకారం చూడాల్సి ఉంటుంది. చాలా బాధ్యత అయితే ఉన్న పోస్టు మన యువకుడు నరేష్ ఇక్కడ మంచి సేవలు అందించాలని కూడా మీ అందరి పక్షాన కూడా తనను కోరుతూ, మరి ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది.
ఇక మీ అందరికీ తెలుసు, అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కోనాపూర్ చాలాసార్లు వచ్చినాం. అప్పుడున్న ప్రభుత్వంలో కూడా కలిసి పనిచేసి ఇంకో కూడా ప్రభుత్వం మారిన సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొందరు మంత్రులు నేను కొన్ని పనుల మీద పోయి కలిసినప్పుడు చాలాసార్లు కలిసి పనిచేద్దాం సంజయ్ అని అంటే మరి వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళ నిధులు తీసుకురావడం జరుగుతాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు 200 యూనిట్ల కరెంటు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇంకా కొన్ని కొత్త పెన్షన్లు అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మీరు టీవీలలో చూస్తున్నారు, ఇస్తలేదు ఇంకేందని చెప్పి మనం అడుగుతాం. కొంత ఇదివరకే ఖర్చు బాగైంది, అప్పులు బాగున్నాయి, కొద్దిగా తీర్చుకుంటూ కొత్త స్కీమ్ మొదలు పెడదామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరుగుతాం. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఈరోజు ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం, ఇది ఒక రేవంత్ అన్న కానుక, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కానుక మన ఆడబిడ్డలకు ఒక మంచి చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సారంగాపూర్ మండల కేంద్రంగా సారంగాపూర్ మండలానికి సంబంధించి మన మండలంలో ఈ 2 గ్రామాలు కలిపితే అన్నిటికంటే ఎక్కువ జనాభా ఉంటుంది. నేను అన్నా ఇక్కడే చేద్దామని చెప్పి మరి ఈ సందర్భాల్లో ఆ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. మరి మన మధ్యలో కొత్తగా బాగా చదువుకొని పెద్ద ఇంజనీర్ అయి ఇంకా పోటీ పరీక్షలు రాసి ఒక జిల్లా అధికారిగా సార్ రేవంత్ గారు, సార్ పేరు కూడా ఇక్కడ కొత్తగా చేరింది. ఇవాళ మొదటి కార్యక్రమం, వారికి శుభాకాంక్షలు అండ్ బెస్ట్ విషెస్. అందరి పక్షాన వారికి మంచి శుభం జరగాలని చెప్పి కూడా కోరుతూ విషయం ఆల్ ద బెస్ట్. మరి అది కొద్దిగా ఇంగ్లీష్ చెప్పుకుంటారు కొన్ని పదాలు, ఎందుకంటే బాగా చదువుకుని ఇంగ్లీష్ లో మనం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంటి ఎట్లా సాఫ్ పెట్టుకుంటామో రోడ్డు మీద కూడా అట్లా పెట్టుకోవాలి. అన్ని తీసుకొచ్చి మనం ముందుగా బీడీ ఏరియా, తంబాకు, ప్లాస్టిక్ కవర్లలో అన్ని ముఖ్యాలు లేస్తే ఆ ప్లాస్టిక్ కాలది, కరగదు, మురగదు. అదే మీరు సఫాయినకు ప్లాస్టిక్ లేదు అదే ఏరియాలో. అసలు ప్లాస్టిక్ వాడడం మనం ఎంత తక్కువ చేస్తే అంత మంచిది, కానీ తప్పుతలేదు. మంచిలాగా ప్లాస్టికే టీ కప్పులు హోటల్కైనా మనం అనుకుంటే పేపర్ అనుకుంటాం, లోపలికి ప్లాస్టికే ఉంటుంది. కరిగి కడుపులోకి పోయి క్యాన్సర్ కూడా చేస్తుంది. ఈ డిస్పోజబుల్ మన గాజు గ్లాసులు, స్టీల్ గ్లాసులు. మరి ఇట్లా మనం భోజనాలకు పెట్టుకుంటాం, పేపర్ ప్లేట్లు అనుకుంటాం. మీరు గరం పోసుకుని తిన్నాక ఇట్లా సన్న ప్లాస్టిక్ వెళ్తుంది. అది ఇంత గారి కడుపులోకి వస్తుంది, క్యాన్సర్ చేస్తుంది. కొంచెం చేయొచ్చు, ఎనడే చేయొచ్చు, నీటికి కింది దాకా. ఇవన్నీ మనం ఒక బాధ్యతగా తీసుకోవాలి. వాళ్ళు చెప్పిన మాట నేను కొద్దిగా విపులంగా చెప్తున్నాను. ఆ ప్లాస్టిక్ మనకు కవర్లు ఆడేస్తాం. ఇవాళ రేపు పోయిన ప్రభుత్వం ట్రాక్టర్ కొనిచ్చిన ఫంక్షన్ అనగానే సర్పంచ్ సాబో సెక్రటరీ ట్రాక్టర్ పంపుతాడు, అని తీసి గ్లాసులు గీసులు అన్నీ లేపుతున్నాం. అది తీసుకపోయి ఏడేస్తారు, ఆడేస్తారు. అది కాలుతుందా, కరుగుతుందా, మురుగుతుందా? భూమికి బరువు, గాలిపాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మన ఇంతకెళ్ళే మొదలు కావాలి, మీరు ఆడబిడ్డలు కాబట్టి. మరి అదే విధంగా మహిళా సంఘాలను బలోపేతం చేయాలని చెప్పి రుణాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అంతకుముందు ఎప్పుడు లేని విధంగా మరి వడ్డీ లేని రుణాలు పెద్ద మొత్తంలో ఇవ్వడం జరుగుతాం. సద్వినియోగం చేసుకోవాలి. కొద్దిగా కోనాపూర్ మహిళా సంఘం ఇబ్బంది ఉండేది మీ అందరికీ తెలుసు. అంతకుముందు బియ్యం కొనేది, వడ్లు కొనేది ఉంటే మనం చేయలేకపోయినాం. ట్యాక్స్ ద్వారా చేస్తా ఉన్నాం. మళ్ళీ మా ఏపీఎం గారిని కొడతా ఉన్నా. అందరినీ కూడా సభ్యులను చేర్పించి మండలంలో అందరినీ సభ్యులను చేయించి మరి ప్రతి మహిళకు కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఏదో ఒక చిన్నదన్న వ్యాపారం చేసుకునే విధంగా, ఒక కుటీర పరిశ్రమ పెట్టుకునే విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏమన్నా ఆ లెక్కలలో తేడా వచ్చినా కానీ తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే కొనాపులు ఎందుకో దురదృష్టం, ఇటు మహిళా సంఘం అట్లే అయింది. ఆ పిఎస్సిఎస్ లో కూడా ఆ రైతులు ఈ లెక్కలు కట్టలేదు తప్పి మా మల్లారెడ్డి నెత్తి మీద పెద్ద బరువు పడ్డది. పల్లె దవాఖాన పెంబెట్ల కాడ బ్రహ్మాండంగా మనం కట్టుకున్నాం. ఈ 2-3 ఊర్లకు కలిపి మన టీకాలు ఉన్నా కానీ ఇంకేది ఉన్నా కానీ మనం అక్కడ చేసుకోవచ్చు. పక్కనే నాగనూరులో కూడా పల్లె దవాఖాన మనం ప్రారంభించుకున్నాం. లక్ష్మీదేవపల్లె కాడ కూడా పని అవుతుంది. అంటే మీరు ఇచ్చిన అవకాశానికి ఒక డాక్టర్గా నేను దవాఖానాల విషయాల్లో కావచ్చు, అట్లనే కస్తూర్బా స్కూల్ కావచ్చు, ఇట్లా గ్రామ పంచాయతీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ చేస్తా ఉన్నాం. అంతకుముందు కూడా మీరు నాకు అవకాశం ఇచ్చారు. మన పెంబెట్ల చెరువుకు డైరెక్ట్ తుంబెట్టాం, రంగపేటకెళ్ళి నీళ్ళు వచ్చేటట్టు చేసాం. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా చేస్తూ మరి ఇప్పుడు ఈ ఇందిరమ్మ రాజ్యాల్లో ప్రతి గ్రామాల్లో కూడా ఒక పండుగ వాతావరణం, ఏడ చూసినా కొత్త ఇల్లు కట్టేటోళ్ళు కనబడతా ఉన్నారు.
ఏడో చూస్తే కొత్త చాలా రోజులు మనం కొంత ఇయ్యలేకపోయాం. అదే విధంగా రేషన్ కార్డులు ఇచ్చినాం. పెళ్ళైన వాళ్ళకు కొంతమందికి చాలా రోజులు రాలేదు, వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు చెప్పారు. దొడ్డు బియ్యం ఇచ్చే కార్యక్రమం ఉంది. కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కుటుంబాలకు ఈ దొడ్డు బియ్యం ఇస్తే తినలేరు అని చెప్పి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాలు చేశారు. అదే విధంగా చాలా మంది కూడా మనకు పేదవాళ్ళు ఉంటారు. ఫ్రీగా మనం 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇక బస్ అయితే సరే అది ఉన్నాయి. అంటే ఈ రకంగా గత ప్రభుత్వం చేసిన కళ్యాణ లక్ష్మి పథకం కంటిన్యూ చేసుకుంటూ ఇవాళ కూడా 10 మందికి మళ్ళా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తా ఉన్నాం. హైదరాబాద్ దానికి కూడా పోయొచ్చినాం, కానీ కొన్ని ఇబ్బందుల ప్యాక్స్లు ఉన్నాయి. ఏదున్నా కానీ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మీ అందరి ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం ఇంకా ఎన్నో పథకాలు చేయాలని, అటు సంక్షేమం ఇటు అభివృద్ధిలో ముందుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ, సంక్షేమం విషయంలో మీకు చాలా మంది మహిళా తల్లులు ఉన్నారు. మీకు కానీ మీ కుటుంబ సభ్యులు చుట్టాలు వాళ్ళు ఉంటారు, హాస్టల్లో చదువుతున్నారు. అప్పటికంటే ఇప్పుడు కూడా ఉదాహరణకు హై స్కూల్ పిల్లలు ఉంటే 950 రూపాయలు నెలకి ఇచ్చారంటే ఇప్పుడు 1400 రూపాయలు చేసిన వాళ్ళకి భోజనం ఖర్చు. ఆడపిల్లలు మీరంతా మహిళలు, ఆడపిల్లలకి పెద్ద ఎన్నో ఉంటాయి. అంతా ముందు 70 రూపాయలు ఇచ్చారంటే 200 రూపాయలు చేసారు హాస్టళ్లలో. అంటే ఈ రకంగా పేదవాళ్ళు హాస్టల్లో చదువుతుంటే వాళ్ళ కోసం కూడా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా అభివృద్ధిలో మన ఈ రోడ్లు ఉన్నాయి, వెంబెట్ల రోడ్ అది ఇప్పుడు టెండర్ పిలుస్తున్నారు. ఒక కాంట్రాక్టర్ టెండర్ వేసి అది సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది. కానీ కాంట్రాక్టర్ల గురించి మీటింగ్ లో మాట్లాడితే బాగుండదు. మన మిలిన్ సార్కి తెలుసు. మరి అతిథుల టెండర్ అయిపోయింది సరే, టెండర్ నడుస్తుంది. కాంట్రాక్టర్లకు కూడా చెప్పాను, మీ ఇష్టం వచ్చిన వాళ్ళని వేసుకొని ఆన్లైన్ లో కాబట్టి ఎవరు చేస్తారని తెలియదు. తప్పకుండా ఏదో ఒక కాంట్రాక్టర్ వచ్చి మన వెంబెట్లే కావచ్చు మిగతా రోడ్లన్నీ కూడా పూర్తయితాయి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి వెంబెట్ల కోనాపూర్ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, దాంతో పాటుగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేశారు. అవి కూడా చేద్దాం. బ్రిడ్జ్ చాలా ఘోరంగా ఉండింది, దాన్ని కట్టినాం. కొద్దిగా అప్రోచ్ రోడ్ బాగాలేదు, అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా ఆడబిడ్డలకు శుభాకాంక్షలు.